పాలేరు ఉప ఎన్నికలో విజయంతో టీఆర్ఎస్ నాయకులు పొంగిపోవద్దన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్న లక్ష్మణ్ రోజులు మారతాయన్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఇవన్నీ ఉప ఎన్నికలు అనేది ఇవన్నీ తాత్కాలిక విజయాలు, ఇవేమీ శాశ్వతం కాదు. ఈ విజయ గర్వంతో మనం దూసుకుపోతున్నామని భావిస్తే ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులను ఓడించిన చరిత్ర. కాబట్టి ప్రజాస్వామ్యం గొప్పదనం అది. కాబట్టి మంచి మంచి మహానీయులు మహానాయకులు కూడా ఓడిపోయారు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడవుతాయి తప్ప వస్తాయి, రోజులు వస్తాయి. ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే నిరూపిస్తారు. ప్రజల పక్షాన మేము తప్పకుండా ఉంటాం, ప్రజల గొంతుగానే ఉంటాం. మేము రాబో రోజులు అన్నీ వస్తాయి. ఇవాళ మీరు ఏదైతే జాతీయ ప్రాజెక్టులు హోదా తీసుకొస్తే నేను అడుగుతున్నాను, ఇవాళ ఏ ప్రాజెక్టు జాతీయ హోదా స్పష్టం చేయండి. మీరు వాళ్ళు కాకతీయ మిషన్ అంటున్నారు, వాటర్ గ్రిడ్ అంటున్నారు, దేనికో ఒకదానికి అంటున్నారు. అలా జాతీయ హోదా అర్హత ఉన్నటువంటి ప్రాణాయిత చేయవలనైతే ఇవాళ మీరు రీడిజైన్ పేరు మీద మొత్తం దాన్ని సమూలంగా నిర్మూలించేసేది కదా, వచ్చేదానికి అవకాశం ఉండే కదా. కాబట్టి మేము మా ఉద్యమాలాగావు, పోరాటాలాగావు, ప్రజల కోసం నిలబడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిలదీస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం.